ఫస్ట్ ఇంట్రడక్షన్. నాగార్జున గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ ఆ టాలెంట్ చూసి. ఆ తర్వాత ఉపేంద్రకి పాడాను. అంటే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలలో మీ పాటలు పాడారు? సినిమాలు దగ్గర దగ్గర ఒక 30-35 ఉంటాయి. ఎన్ని హిట్ అయ్యాయి సార్? ఎన్ని రిలీజ్ అయ్యాయి అసలు? ఇక్కడ ఏంటంటే మన తెలుగు సినిమా ఫీల్డ్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే హిట్ అయిన సాంగ్స్ మనకి ఎవరు, అర్థమైందా? ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఒక కొత్త సింగర్ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. నేను కొత్త వాడిని ఇంట్రడ్యూస్ చేస్తాను, కానీ ఇచ్చేది మనకి హిట్ సాంగ్ ఇవ్వాలి. అది చాలామంది ఏమంటారంటే అది మన అదృష్టం అంటారు. అదృష్టం అని కాదు. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్ట్ చేశాను అనుకో, నీకు నువ్వు సింగర్ అనుకో, నిన్ను నేను ఎంకరేజ్ చేయాలంటే నీకు మంచి ట్యూన్ చేసి ఇచ్చే కెపాసిటీ నాకు ఉంటుంది. కానీ నేను అలా ఇవ్వను. నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటాను. మెయిన్ అని ఉంచి నిన్నేదో నువ్వేమనుకుంటే అబ్బా నన్ను ఇంట్రడ్యూస్ చేశాను. అలా కాదు. అది ఇప్పటికీ అలాగే జరుగుతుంది. ఇండస్ట్రీలో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. నేను ఇందులో ఫ్రాంక్గా చెప్తాను ఏంటంటే, మిగతా దాంట్లో ఆడిషన్స్ ఉంటాయి. హీరో కావాలన్నా హీరోయిన్ కావాలన్నా మ్యూజిక్ డైరెక్టర్కి ఎందుకు ఆడిషన్స్ పెట్టరు? దానికి ఎందుకు ఒక స్పెషల్ ఒక జడ్జిమెంట్ ఉండదు? మ్యూజిక్ రానివాడు చేసిస్తాడు, పాట గురించి సాహిత్యం రానివాడు వచ్చేస్తాడు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే అంత ఈజీ అంటే, నేను డబ్బులు పెట్టుకుంటే నేనే మ్యూజిక్ డైరెక్టర్ అంటే నేను చేయను. నేను ఇంకెవరి ద్వారా వెళ్తాను, అన్నీ చేయించుకుంటా, నేనే చేసి చూపిస్తున్నాను. అందుకే రియాలిటీ అనేది పోతున్నది. కొందరు మహా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వాళ్ళు నేను కించపరచడం లేదు. సో మ్యూజిక్ డైరెక్షన్ అంటే ఎట్లా ఉందంటే, నా దగ్గర డబ్బు ఉంటే నేనే మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఎన్నో బొచ్చుడు ఆఫర్లు వచ్చాయి.